నమస్తే. రుణగ్రహీతులకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ప్రముఖ బ్యాంకీలు అంటే ఇల్లు కట్టుకునే వీళ్ళకి తక్కువ వడ్డీతోటి లోన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, తక్కువ వడ్డీతోటి రుణాల ఏ బ్యాంకీలు సార్? తక్కువ వడ్డీతో రుణాలు కాదు, వడ్డీ రేట్లు తగ్గించిపోతున్నాయి నేషనలైజ్ బ్యాంకులన్నీ కూడా. ఓకే, అంటే తక్కువ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బండ గుర్తు చెప్తారా? ఇప్పుడు 12% అన్నారు అనుకోండి, 12 నెలలు కాబట్టి 12% అంటే రూపాయి వడ్డీ అని అర్థం. బండ గుర్తుది. ఒకవేళ 18% అన్నాడు అనుకోండి, అప్పుడు రూపాయిన్నర వడ్డీ అని అర్థం. అంటే రూపాయిన్నర 100కి రూపాయిన్నర. అలాగే 6% అన్నాడు అనుకోండి, 50 పైసలు వడ్డీ అని అర్థం. రూపాయి కూడా కాదు. 6% అంటే 12 నెలలు కదా. సో 6 2 సో 50 పైసలు అయితేనే అక్కడ 12 రూపాయలు అవుతుంది. సో అట్లా 50 పైసతో వడ్డీ. అలాగా ఇప్పుడు ఈ బ్యాంకులు, ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసే రుణాల మీద వడ్డీ తగ్గించింది. వాస్తవానికి జరిగింది అది. తగ్గించినప్పుడు 0.25% ఎంతో ఆ రెపో రేట్ ఏదో అంత దాన్ని తగ్గించారు. తగ్గడం వల్ల బ్యాంకులు ఆర్బీఐ కట్టాల్సిన దాన్ని కూడా తగ్గుతుంది. తగ్గినప్పుడు ప్రపోర్షనేట్గా ప్రజల నుంచి వసూలు చేసేది ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ వాహనాలు, గృహాలు, ఇల్లు, వాహనాలకు సంబంధించిన అన్ని ఇది కూడా తగ్గాయి. ఎంత తగ్గుకుంటే రేపు ఈ డిసెంబర్ 6 నుంచి ఎప్పటి నుంచో అమల్లో కూడా వచ్చేస్తున్నాయి. దానివల్ల చాలామందికి బెనిఫిషియరీ. ఇప్పుడు దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, నువ్వు లోన్ తీసుకున్నప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ కడతావో అదే కంటిన్యూస్గా నీ ఈఎంఐలు అన్నీ అయ్యే వరకు అంతే కట్టాలి. ఇంకోటి దాన్ని ఏదో అంటారు, నాకు కరెక్ట్గా వర్డ్, నాకు సెక్టార్కి సంబంధించిన ఐడియా లేదు. బట్ ఆ వడ్డీ ఏంటంటే మనకు గవర్నమెంట్ బ్యాంక్ ఇప్పుడు వడ్డీ రేట్ తగ్గించింది కదా, దానికి తగ్గట్టుగా వడ్డీ రేట్ కూడా తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి నెలకి ఈఎంఐ 30,000 కట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు తగ్గించడం వల్ల రేపటి నెల నుంచి ఆడు 25,000 కడతాడు, లేదా 26,000 కడతాడు. సో ఆర్బీఐ రుణం తగ్గిస్తే తగ్గుతుంది. ఒకవేళ ఆర్బీఐ రుణం పెంచింది అనుకోండి, ఆ 30,000 కాస్త మళ్ళీ 35,000 అవ్వచ్చు. ఆర్బీఐ రేట్ ఇంట్రెస్ట్ తగ్గించే దాన్ని బట్టి ప్రపోర్షనేట్గా మూవ్ అవుతుంటుంది. అదొక రకమైన వడ్డీ ఉంది. ఫిక్స్డ్ వడ్డీ కూడా ఒకటి ఉంది. ఫిక్స్డ్ ఏంటంటే ఆర్బీఐ పెంచినా పెంచకపోయినా జీవితకాలం ఆడు ఎన్ని ఏళ్ళు అయితే ఈఎంఐ కడుతున్నాడో అన్ని ఏళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రపోర్షనేట్గా మారేది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఆర్బీఐ ఇంట్రెస్ట్ తగ్గిస్తే బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ పెంచితే బ్యాంక్ కూడా పెంచుతుంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది, ఇన్ని సంస్కరణలు ఎందుకు తీసుకొస్తుంది? ఒకవైపు డాలర్ విలువ 90 రూపాయలు అయిపోయింది. నిన్నమొన్నటి వరకు 84, 85, 83 ఇలా కన్నాం కదా. ఈ రెండింగ్ వచ్చారు 90 రూపాయలు అయిపోయింది. చూసారు, 90 రూపాయలు ఏంటండి? రూపాయి ఈక్వల్ 90 రూపాయల. స్వతంత్రం వచ్చే నాటికి రూపాయి ఈక్వల్ 2 రూపాయలు అంతా ఉండేది డాలర్ వాల్యూ. ఇప్పుడు 90 రూపాయలు అయిపోయింది. అంటే ఒక డాలర్ విలువ 90 రూపాయల. ఎంత ఇది చూడండి. సో అట్లాంటివన్నీ రావడానికి మరోవైపు రెసిషన్, ఆర్థిక మాంద్యము, ఈ యుద్ధాలు, ఆపరేషన్ సింధూర్ కానీ, ఉక్రెయిన్ రష్యా కానీ, అలాగే ఇరాను ఇజ్రాయిల్ కానీ, వీటన్నిటి మీద మొత్తం మీద ఆర్థిక మాంద్యం అయితే ఏర్పడింది. బట్ భారత్ లాంటి డిఫరెంట్ కల్చర్ మంది, ఏ కరోనా లాంటి వాటికి కూడా ఎక్కువగా చెల్లించిపోవాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ఆర్థిక మాంద్యం ఎప్పుడు 2007లో కూడా భయంకరమైన ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పుడు కుదేలైపోతుంది అనుకున్నారు, ఏం కుదేలవ్వలేదు. అలా చాలా సందర్భాల్లో జరిగాయి. సో అలాంటి భారత్లో ఇప్పుడు ఇలాంటి డాలర్ విలువ పెరిగిపోతుంది. మనం జీడిపికి 4వ స్థానం నుంచి 2వ స్థానంకి ఎగబడడానికి చూస్తున్నాం. ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది జీడిపి వృద్ధి రేట్లో. ఇలాంటి సందర్భాల్లో మెల్లమెల్లగా సంస్కరణలు చేస్తున్నారు. మొన్న సెప్టెంబర్లోనూ ఆగస్టులోనూ ఏం చేశారు? జిఎస్టీ రేట్ తగ్గించారు చూసారా? 28 ఏళ్ళు అది మ్యాక్సిమం. ఆ 28 18 చేశారు, 18 12 చేశారు. కొన్నిటికి 12 6 చేశారు, కొన్ని 5 చేశారు, కొన్ని 4 చేశారు. అక్కడ ఉండే ప్రొడక్ట్ బట్టి రకరకాలుగా మారాయి. ఈవెన్ టర్మ్ పాలసీ లాంటి బీమా పాలసీలకి, లైఫ్ రిస్క్ పాలసీలకి పూర్తిగా జిఎస్టీ తీసేశారు. చూసారు ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. అంటే ఇవన్నీ చేయడం వల్ల ఎక్కువ మంది ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అరే ఇప్పుడు జిఎస్టీ లేదు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 18% జిఎస్టీ అనుకోండి, అంటే 100కి 18% అంటే 100 రూపాయలు కడతారు, 18 రూపాయలు అడిగి ఇచ్చేయాల్సిందే. ఒకవేళ నువ్వు 1000 రూపాయలు ఏదైనా పాలసీ తీసుకుంటే 1180 రూపాయలు కట్టాలి. 180 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందా? అదే 1000కి ఎంత అవుతుంది? 1,00,000కి అయితే 18,000 అవుతుందా?
Yes, sir. సో దాన్ని ఒక్కసారి జీరో చేసాడు. నువ్వు 1,00,000 తీసుకో 18,000 కట్టక్కర్లే అని. సో ఎక్కువ మంది చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఈ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఒక్కసారిగా 1,000 కోట్ల ట్రాన్సాక్షన్ చూపించడానికి ఆర్బీఐ అంతా కలిసిన మంచి ప్లాన్ చేశారని చెప్పాలి ఒక విధంగా. ఓకే. రకరకాల జిమ్మిక్కులు ఇవి కూడా మార్కెట్ పడిపోకుండా ఉండడం కోసం, షేర్ వాల్యూస్ పడిపోకుండా ఉండడం కోసం కూడా ఆర్బీఐ చాలా చేస్తుంది. ఒక విధంగా ఇది మంచిదే. రేట్ తగ్గించడం ఏమవుద్ది, ఇంకొంతమంది ఇల్లు కొనడానికి రెడీ అవుతారు. అవును. ఇంట్రెస్ట్ తగ్గిందని ఇప్పుడు ఇంతకుముందే బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదో చూశాను, అది 7.28 అంత ఉండేదట ఇంట్రెస్ట్, ఇటు 6.5కి వచ్చింది. అంటే పాయింట్లో చూస్తే ఇక్కడ జస్ట్ పాయింట్ తర్వాత 0.58 అంత తగ్గింది చూడడానికి. కానీ టోటల్ వాల్యూ ఎంత తగ్గుతుంది? ₹1,00,00,000 లోన్ తీసుకున్న వాడికి 6% కాస్త 5%కి వచ్చిందంటే ఎంత అండి? 1,00,000 తగ్గినట్టేనా? ఎంత మార్జిన్ కనిపిస్తుంది కదా. అవును. సో అట్లాగా ఒక్కసారి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా దాని మీద మొగ్గు చూపుతారు. ఇకపోతే వాహనాలు, కరోనా టైం తర్వాత నుంచి కూడా సెల్ఫ్ డ్రైవింగ్కి, సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో అత్యధిక వాహనాలు రోడ్డు మీదకి వచ్చే చూసారా? కరోనా తర్వాత ట్రాఫిక్ మరీ ఎక్కువ అయిపోయింది, మీరు గమనించారో లేదు. సో అలాంటి సందర్భాల్లో వాహనాల మీద కూడా జిఎస్టీ తగ్గించడం, చాలా వరకు జిఎస్టీలు తగ్గించారు వాహనాల మీద. పెద్ద పెద్ద కార్లు, లగ్జరీస్ కార్లు కూడా తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే ఒక మోస్తరు మినిమం 30 లక్షలు ఏదో మార్జిన్ ఉంది, 30 లక్షలు దాటిన వాటికి ఎక్స్ట్రా ఉంది. మళ్ళీ దాన్ని తెలివిగా ఏం చేశారు వాహనాల్లో కూడా, 300cc దాటిన వాడికి ఈ ట్యాక్స్, 300cc లోపల 2 వీలర్స్కి ట్యాక్స్ లేదు, లేదంటే కొంచెం తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 350c అబోవ్ అన్నాడు అనుకోండి, వాడు అందుకే ఎన్ఫీల్డ్ ఏం చేస్తాడు తెలివిగా 349, 348 పెడతాడు, 350 పెట్టాడు. మీరు అబ్జర్వ్ చేయండి. 100cc అని అండవు, 98cc, 97cc అంటాడు. సో అలా పెట్టుకొని ఈ మార్జిన్లోనే ట్యాక్స్ తక్కువగా చేస్తే వినియోగదారుడు అమ్మ తగ్గిందిరా కొనుక్కోవచ్చు అన్నాడు అనుకుంటాడుగా. సాధారణంగా ఒక మోపెడ్ లాంటివి యాక్టివా, జూపిటర్ కొనాలంటే 1,30,000 అయ్యేది, ఆన్ రోడ్ 1,40,000 అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది, 1,00,000కే వస్తుంది, 1,05,000కి వస్తుంది. ఆ 30,000 మిగిలే కదా. సో మొత్తం మీద వాహనాలు కొనుగోలుదారులకి, గృహ కొనుగోలుదారులకి చాలా ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల నేషనల్ బ్యాంకులు, నేను చెప్పేది ప్రైవేట్ బ్యాంకులు కాదు, అందరూ నేషనల్ బ్యాంకులకి మ్యాక్సిమం వడ్డీకి రుణాలకు వెళ్తారు. కాబట్టి ఒకసారి టర్న్ ఓవర్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. దీన్ని ఆర్థిక మాంద్యాన్ని కూడా మనం దాటేయచ్చు. ఇదొక రకమైన యాంగిల్ ఇది. సో నిర్మలా సీతారామన్ గారు చాలా 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 సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇంకా చూద్దాం ఎటువంటి చేంజెస్ చేయబోతున్నారు ఏంటంటే. ఓకే సార్, థ్యాంక్ యూ.